సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల కొడంగల్ గ్రామాలకు చెందిన 170 మంది లంబాడి కుటుంబాల 80 ఎకరాల భూమిని ప్రభుత్వ అండదండలతో కొమ్మారెడ్డి, విక్రమ్ రెడ్డి, అదేవిధంగా అరవిందో ఫార్మా అపర్ణ కంపెనీ వారు కాల్చాలని చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో లంబాడి కుటుంబీకులు ఆర్ కృష్ణయ్యను కలిసి గత 60 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న తమ భూములను రక్షించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కూడా బీసీ ఫ్రంట్ చైర్మన్ గోరిగే మల్లేష్ యాదవ్, అదేవిధంగా బీసీ నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. సరిహద్దులలో గల భూమిపై హక్కుల కోసం 40 మంది లంబాడి గిరిజనులు 80 ఎకరాలపై పట్టా కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1994లోనే ఆశ్రయించారని అన్నారు. దీనిపై కేసు నమోదు కావడంతో గిరిజనుల దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశించిందని గుర్తు చేశారు. ఇట్టి భూములను ఆక్రమించరాదని చూస్తున్న బడాబాబులపై కూడా తక్షణమే చర్యలు తీసుకొని గిరిజనుల భూమిని గిరిజనులకు అప్పగించాలని, లేని పక్షంలో ప్రభుత్వం పైన జప్తు చేయాలని తెలిపారు. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు 60-70 సంవత్సరాల నుంచి అదే భూములు అమ్ముకొని ఉన్న వాళ్ళు గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ఆర్జీలు పెట్టుకొని మాకు పట్టా చేయమని చెప్తే ఇప్పటిదాకా పట్టా చేయకుండా 1994 సంవత్సరంలో ఇదే లంబాడీలందరూ గిరిజనులందరూ పోయి హైకోర్టు కూడా ఈ యొక్క పరిశీలన చేయాలి, దర్శనం చేసి ఈ భూములకు ఇవ్వాలి హైకోర్టు తీర్పును కూడా పక్కదోర పట్టించేసి ఈ రోజు ఈ ప్రభుత్వం వెంటనే ఆధిపత్య కులాలకు, పెట్టుబడిదారులకు పేదల భూములు గుంజుకొని ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నది. ఒక పక్కన గతంలో ధరణిలో అన్యాయం జరిగింది, ధరణి ద్వారా అన్యాయం జరిగింది. ఈ గత ప్రభుత్వం అన్యాయం చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ పేదల గొంతు కోస్తా ఉంది. పేదల యొక్క గొంతు కోసి పేదల భూమి లాక్కుంటా ఉన్నది. ప్రభుత్వాన్ని మేము ఒక అడుగుతా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు పేద ప్రజలకు ఇస్తానికి ఎందుకు మేము మనసు ఒప్పుకోవట్లేదు? పేద ప్రజలు దాదాపుగా 2 తరాలు 3 తరాల నుంచి అదే భూములు నమ్ముకొని గుంటెడు భూమి లేని వాళ్ళ వ్యవసాయం చేస్తా ఉంటే దొంగతనం మనకు చదువు వస్తుందా? మేము అడవిలో ఉండేటోళ్ళము, ఏం రాదు. అట్లా ఏమైందంటే మేము కూడా మస్తు పరిశాన్ అవుతున్నాం. 7-8 ఏళ్ళ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా పంటనే వేసినాం.